హాయ్ గైస్, నేను మీ యోగి. ఈరోజు అయితే నా థర్డ్ డే ఆఫ్ ఓర్చడ్ టూర్లో అయితే వెళ్తున్నా. సో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అయితే కాళీజీ అని ఇక్కడ చిలకలో ఉంది. సో చిలక కూడా మనకి వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ సాల్ట్ వాటర్ అనమాట. సో అక్కడికి చాలా ఫేమస్ ఏంటంటే ఈ కాళీజీ అనే ఒక అమ్మవారు అయితే ఉన్నారు. సో ఆ స్టోరీ కూడా చాలా బాగుంది విన్నా. నేను అక్కడికి వెళ్ళి ఇంకా ఫుల్గా కనుక్కొని నేనైతే చెప్తాం అనుకున్నా. సో నేనైతే అక్కడికి వెళ్ళాలంటే అక్కడ నుంచి చిలకలో దిగి అక్కడ ఆటో పట్టుకోవాలంట. ఆటో నుంచి తర్వాత ఒక బోట్ అయితే తీసుకొని బోట్లో వెళ్ళాలి. ఎందుకంటే ఆ లేక్ మధ్యన అయితే ఆ దేవుడు అయితే ఉంటారు. సో అక్కడికైతే వెళ్ళాలి. సో 4కి బోట్స్ అయితే క్లోజ్ అయిపోతాయి అంట. నేను 4లోకి వెళ్ళాలి. సో మొత్తం వీడియో అయితే ఉంటుంది, చూడండి. స్టేషన్ బయటకి అయితే వచ్చాను. సో అదే స్టేషన్. సో అట్లా వచ్చా. ఇక్కడ నుంచి మనకి ఆటోస్ అయితే ఉంటాయంట. పంతు నివాస్ అనే దగ్గరికి అయితే మనం ఆటో పట్టుకొని వెళ్ళాలంట. సో కమాన్. ఎందుకంటే ఎలా మనం స్టేషన్ బయటకు వచ్చినంటే స్ట్రైట్గా ఇలా హైవేలా కనబడుతుంది. చూడండి అక్కడ బస్సెస్ ఇంకా అవన్నీ వెళ్తున్నాయి కదా. సో అక్కడికి వెళ్తే మనకు ఆటోస్ అయితే ఉంటాయని నాకైతే వాళ్ళు చెప్పారు. సో అక్కడికైతే వెళ్తాం పదండి. ఇట్లా ఇక్కడ పక్కన హైవే ఉంది. ఇక్కడ షాప్స్ అంటే ఏం లేవు, ఫుల్ తోటలు అట్లా ఉండే. సో అది హైవే. ఈ కింద రోడ్లో వెళ్తే మనకి ఆటోస్ అయితే దొరుకుతాయి అని చెప్పారు. వచ్చిన వాళ్ళకి యూజ్ అవుద్దని. సో ఇలా మనము స్టేషన్ వెళ్ళి స్ట్రైట్ వచ్చిన తర్వాత మనం రైట్ తీసుకెళ్తే అలాగా ఫ్రంట్కి ఎలా వెళ్తే అక్కడ కార్స్ అని కనబడతాయి. కానీ ఇటు సైడ్ కాదు, అటు సైడ్ వెళ్ళాలి మనము. అటు సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఆటోస్ అన్నీ ఉంటాయని ఆయన చెప్పారు. సో కార్ లాడ్జ్ అయితే కనబడింది. సో అది లాడ్జ్. సో మనకి ఇప్పుడు లాడ్జ్ అయితే అవసరం లేదు కాబట్టి మనం ఏంటి కనుక్కోవట్లేదు. బట్ ఎవరైనా స్టే చేయాలంటే డార్మెటరీ లాడ్జ్ అయితే ఉంది, న్యూ స్టార్ లాడ్జ్ అంట. సో ఎవరికైనా కావాలంటే ఇదో మన స్టేషన్ వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ అయితే ఉంటుంది. చూసుకుంటే ఐఎన్ఎస్ చిలక ఉంది, అంటే నేవల్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. చెప్పాను కదా, ఆ రైట్ నుంచి వచ్చాక లెఫ్ట్ బ్రిడ్జ్ అని ఉంటుంది. సో ఇటు సైడ్ మనం స్టే చేస్తే ఇక్కడ షాప్స్ అన్ని చాలా ఉన్నాయి. సో ఇక్కడికైతే ఆటోస్ వస్తాయని చెప్పారు. సో ఆటోస్కి అయితే వెయిట్ చేస్తున్నా. సో ఆటో అయితే దొరికింది. ఆటో తీసుకొని అయితే వెళ్తున్నా. ఫైనల్గా ఆటో అయితే దిగిపోయా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే ఇక్కడ చూద్దాం, ఏమైనా కనుక్కుందాం. చూడండి, కొంచెం తెలుసుకోవాలి. సో ఇట్లా స్ట్రైట్ అని చెప్పారు, మరి మనకి రూట్ అయితే తెలియదు కాబట్టి సో ఇక్కడ ఎవరికైనా అడుగుకొని అయితే వెళ్తాం. కమా. సో పంతు నివాస్కి వచ్చేసాం కదా. సో ఇక్కడైతే మనకి హోటల్స్ అట్లా చాలా కనబడుతున్నాయి. దాంతోపాటు లాడ్జెస్ కూడా కనబడుతున్నాయి. సో లాడ్జెస్ కూడా ఇటు సైడ్ అయితే ఉన్నాయి, లాడ్జ్. సో ఇక్కడ మొత్తం ఏరియా మొత్తం లాడ్జెస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ దూరం నుంచి వస్తే మనకి ఓకే కంఫర్ట్ అలా అయితే అనిపిస్తుంది నాకు. చూడాలి, ఇంకా ఇక్కడ నుంచి ఎంత దూరమో తెలీదు. బట్ ఎవరికైనా కనుక్కొని అయితే వెళ్తున్నాం పదండి. ఫైనల్లీ పంతు నివాస్. ఫైనల్గా పంతు నివాస్లో బోట్ బుకింగ్ ఇదండి, బోట్ బుకింగ్ కౌంటర్కి అయితే వచ్చేసాం. సో అక్కడికి వెళ్దాం పదండి, టికెట్ తీసుకుందాం. ఇక్కడైతే బుకింగ్ అయితే ఉంది. సో ఇక్కడికైతే వచ్చాం, టికెట్ అయితే తీసుకున్నా. చాలా షాప్స్ కూడా ఇక్కడైతే కనిపిస్తున్నాయి మనకి. సో చూద్దాం ఇలాగ ఎట్లా ఉంటుందో. కొనడానికి అన్నీ దొరుకుతాయి అనుకుంటున్నా. సో ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా ఫ్రెష్ అయ్యి కూడా తగులుతుంది, బాగుంది. ఫైనల్గా అయితే బోట్ ఎక్కిపోయా. సో ఇంకొక 5 minutesలో అయితే స్టార్ట్ అయిపోద్ది. ఫస్ట్ అయితే వాళ్ళ జాకెట్స్ అయితే ఇచ్చారు. సో ఇది వేసుకున్నా, ఇంకా అందరికైతే చెక్ చేస్తారు ఆయన. సో బోట్ అయితే స్టార్ట్ అయ్యింది. సో బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకొక ఇక్కడ నుంచి కింద దూరం అంటే కింద కిలోమీటర్ 45 minutes. ఇక్కడ నుంచి ఒక 45 minutes అయితే ఉన్నది ట్రావెల్. సో ఈయన మా బోట్ కంట్రోలర్ అండ్ గైడ్. చూద్దాం ఇంకా ఎట్లా ఉంటుంది.
ఇక్కడ వ్యూ కూడా చాలా సూపర్బ్‌గా ఉంది. ఇంకా డాల్ఫిన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయంట. మనకి నవంబర్ ఆ టైంలో వస్తే కొంచెం వింటర్ సీజన్ అట్లా వస్తే చాలా సూపర్బ్‌గా అయితే ఉంటదని చెప్పారు చాలామంది. సో, ఇక్కడ నేను స్టోరీ అయితే కనుక్కున్నా. స్టోరీ ఏమంటే ఆహ్, కొత్తగా మ్యారేజ్ అయిందంట ఒక అమ్మాయికి. అప్పుడు వాళ్ళ డాడీ, అమ్మాయేమో వాళ్ళ అత్తగారింటికి ఎళ్తున్నారంట. సో, ఈవినింగ్ తుఫాన్‌లా ఉంది. వాళ్ళ డాడీ ఇప్పుడొద్దు అని చెప్పినా కూడా వాళ్ళు అత్తగారు పిలుస్తున్నారని ఆహ్, వెళ్తామని ఫిక్స్ అయిపోయారంట. సో, అప్పుడు మిడిల్‌లో తుఫాన్ ఎక్కువయ్యి ఇంకా అమ్మాయి వాళ్ళందరూ పడిపోయారంట. బట్ వాళ్ళ తండ్రి బోట్‌మ్యాన్ అయితే బతికారు. బట్ అమ్మాయి అయితే కనపడలే. అమ్మాయి అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరికొచ్చి దేవుడైపోయారు అని చాలామందైతే చెప్పారు. అక్కడ అడిగిన వాళ్ళు మాక్సిమం స్టోరీ అయితే ఇదే చెప్పారు. సో, మెయిన్‌గా ఏంటంటే ఈ అమ్మకి ఇది ఖాళీ అమ్మకి ఏమి మనం కోరినా అది పక్కా 90% అవుతదని అయితే ఇక్కడ వాళ్ళు చెప్పుతున్నారు. సో, నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా మంచిగా అనిపించింది ఇక్కడైతే. ఫైనల్‌గా దర్శనం అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. సో, మీకు ఒకవేళ టైం ఉంటే ఇలాంటి ఎన్విరాన్మెంట్ అయితే ఎంజాయ్ చేయండి. చాలా సూపర్బ్‌గా, పీస్‌ఫుల్‌గా నాకైతే చాలా చాలా నచ్చింది. సో, ఇంకా ఒడిశాలో చాలా హిస్టరీ అయితే ఉంది. వెళ్తా. మీకు మంచి కంటెంట్‌తో అయితే వస్తా. సైనింగ్ ఆఫ్ యోగి.